అండ్ 'కసిరెడ్డి' అంటే అందరికీ తెలిసింది ఏంటంటే 'రాజావారు రానివారు' సినిమాతో మీ జర్నీ స్టార్ట్ అయింది. అవునండి. అవును. అక్కడి నుంచి మీరు అందరికి తెలుసు. బట్ దానికంటే ముందు మీకు ఒక ప్రయాణం ఉంది. నాకు తెలిసి మా టీవీలో ఒక సింగింగ్ షో అనుకుంటాను. ఆ! దానికి మీరు వర్క్ 'సూపర్ చేశారు. సింగర్ 9' 'సూపర్ సింగర్ 9' యాహ్! దానికి వర్క్ చేశారు. ఏం వర్క్ చేశారు ఆ షోలో మీరు? అబ్జర్వేషన్ డైరెక్టర్ కింద చేసేవాడిని అప్పట్లో. ఓకే. హ్మ్. ఇంకా ఆ తర్వాత రెగ్యులర్‌గానే హ్మ్. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ వెనక్కెళ్ళిపోయాం. హ్మ్. స్టాండర్డ్ అవుతాం అనే టైంలో. హ్మ్. అది ఎళ్ళడం, ఇంక రావడం ఆర్టిస్ట్ అయ్యాం. ఓకే. ఆహ్, యాక్చువల్‌గా యాక్టింగ్ పరంగా మీరు ఎలాంటి కోర్సు చేయలేదు. యాక్టింగ్ అవునండి. అవును. నేర్చుకోలేదు. మీ ఫ్రెండ్ 'రాజావారు రానివారు' సినిమా చేస్తున్నారు. సడెన్‌గా యాక్టర్ అయిపోయారు. అంతే అండి. సో, అంటే మీరు రిజిస్టర్ అయ్యారు, సక్సెస్ అయ్యారు ఓకే. తరువాత కాలంలో యాక్టింగ్‌లో ఇంకొన్ని నైపుణ్యాలు ఏమన్నా నేర్చుకున్నారా? ఆబ్వియస్లీ నేర్చుకుంటాం కదా! సినిమాకి. ఎలా నేర్చుకున్నారు? అదే మన ఎదుటొచ్చే పెద్ద పెద్ద ఆర్టిస్టులని చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు హ్మ్. అవన్నీ జరుగుతాయి. మ్యాక్స్ నేను సెట్‌లోనే ఉంటాను. హ్మ్. అంటే బ్రేక్ టైంలో కూడా నేను క్యారవాన్‌కి వెళ్ళను. మ్యాక్స్ అక్కడే ఉండి అంటే ఏదన్నా కూడా ప్రతిదీ నిత్యం నేర్చుకుంటూనే ఉండాలండి. ఎందుకంటే కొత్త కొత్త అప్డేట్స్ వస్తాయి. కొత్త కొత్త ఆర్టిస్టులు వస్తారు. హ్మ్. వాళ్ళందరివి కూడా మనం చూడాలి. వాళ్ళందరివి చూసినప్పుడే మనల్ని కూడా అబ్జర్వేషన్. మనం అబ్జర్వ్ చేస్తా ఉంటే మనం కూడా వెనక్కి వెళ్ళిపోకూడదు. వాళ్ళకంటే వెనక్కి వెళ్ళకూడదు. హ్మ్. వాళ్ళు ఇంకా ఫాస్ట్‌గా ఉన్నారు మనకంటే. హ్మ్. సో, మనం ఏం చేయాలి అనేది మనకు తెలుస్తదండి. సో, నేను అబ్జర్వేషన్ ఎక్కువ చేస్తానండి. హ్మ్. అదే నాకు స్ట్రెంత్. ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌కెళ్తే నాకు తెలిసి 2 ఏళ్ల వయసులోనో అవును. మీ నాన్నగారు యాహ్! చనిపోయారు. అక్కడి నుంచి ఆహ్, చిన్న చిన్న పనులు చేశారు. ఊరు వదిలి స్కూల్ కోసం అన్నీ చేశా. యాహ్! బయటికెళ్ళిపోయారు. చాలా దగ్గరలో చెప్పారు ఈ విషయం 2, 3 దగ్గర యాహ్! చెప్పారు. యాహ్! బట్ నా డౌట్ ఏందంటే నాన్న లేకుండా అంటే తాతగారు ఉండొచ్చు, అమ్మగారు ఉండొచ్చు. బట్ నాన్న అనే ఒక బంధం ఉంటది. అవునండి. అవును. ఆ బంధం లేకుండా మీరు ఈ మొత్తం ప్రయాణం చేసేటప్పుడు ఈ రోజు వరకు ఎప్పుడైనా ఒక్క క్షణంలో మా నాన్న ఉండుంటే బాగుండేది అనిపిస్తదండి. గదా! ఎందుకంటే ఏ మూమెంట్‌లో అనిపించింది? చాలా మూమెంట్స్‌లో అనిపిస్తదండి. మనకి ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు. హ్మ్. దట్టు నేను ఒక్కడినే. హ్మ్. అది మెయిన్ ప్రాబ్లమ్. హ్మ్. తమ్ముడో, అక్కో, చెల్లో ఎవరో ఒకరుంటే మనం ఇక్కడికొచ్చి ఏదన్నా ధైర్యంగా చేస్తే హ్మ్. ఇంటి దగ్గర వాళ్ళున్నారు, వాళ్ళు చూసుకుంటారనేది ఉంటది. హ్మ్. సో, ఒక్కడే అవ్వడం వల్ల ఇక్కడ, అక్కడ మనమే చూసుకునే పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని కొన్ని సార్లు అనిపిచ్చింది. అక్కడ నానుంటే బాగుండేది గదా! చాలా అనిపిస్తదండి. హ్మ్. ఇంక అది గంతే. అండ్ ఇంకోటి మీ మేనమామ గారి కూతురిని మీరు చాలా చిన్న వయసులోనే తీసుకొచ్చి మీ అమ్మగారే అవునవునండి. పెంచుతున్నారు అని జెప్పి విన్నాము. అవును. అండ్ మీరు మేనమామ కూతురిని చెల్లి అని పిలుస్తున్నారేంది? అంటే ఓ దగ్గర చెప్పున్నారు. ఇంక నాకు అలా తెలిసింది. అనేం లేదండి. ఇంక మన దగ్గరే చిన్నప్పటి నుంచి దానికి ఊహ తెలియనప్పటి నుంచి ఇంక మన దగ్గరే ఉంటది. హ్మ్. 3 మంత్స్, 6 మంత్స్ బేబీ అప్పుడు తీసుకొచ్చారు. ఓకే. ఇంక అప్పటి నుంచి మన దగ్గరే ఉంటుంది కాబట్టి ఇంక అన్న, చెల్లి అంతే. అంతేనా? హ్మ్. అంతే. అంటే హ్మ్. మీ పెద్దలు గాని, వాళ్ళ పెద్దలు గాని చెప్పడం అటేమో చెల్లి అనడం అలా అట్టేం అని లేదు. ఎవరు మాట్లాడరండి. హ్మ్. వాళ్ళు గూడా ఇంటి దగ్గర హ్మ్. "ఏంటి మీ అన్నయ్య వచ్చాడంట గదా! ఏది కనపడలేదు ఇంటి దగ్గర ఉన్నాడా? లేదా?" అంటే అంతే అదే అడుగుతారు. ఓకే. సూపర్. అదేం ఉండదండి. అండ్ 'రాజావారు రానివారు' 2019 రిలీజు. అవునండి. ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఆ సక్సెస్‌ని చాలా త్వరగా నెక్స్ట్ స్టెప్‌కి తీసుకెళ్ళాలి. అలాంటి టైంలో కరోనా. మళ్ళీ ఊరికెళ్ళిపోవాల్సొచ్చింది. అవునండి. ఆ బ్రేక్ నుంచి ఇంకో సినిమా ఛాన్స్ కోసం ఆ ప్రయాణం ఎలా జరిగింది? ఆ బ్రేక్ తర్వాత ఆహ్, నేనేం ట్రై చేయలేదండి. ఎందుకంటే యాక్సిడెంటల్ యాక్టర్ కరెక్ట్‌గా చెప్పాలంటే. హ్మ్. హ్మ్. సో, దాని తర్వాత నాకు చందు మొండేటి గారు ఆఫీస్ నుంచి కాలొచ్చింది. ఓకే. అది 'బ్లడీ మేరీ' సెకండ్ ఫిల్ము. హ్మ్. ఆహ్, ఓటీటీలో హ్మ్. ఓటీటీ. హ్మ్. ఫస్ట్ లాక్‌డౌన్ తర్వాత వచ్చింది. హ్మ్. అది సెకండ్ ఫిల్మ్ అండి. ఓకే. దాంట్లో వినబడదు, హ్మ్. మాట్లాడలేడు. హ్మ్. మాట్లాడతాడు, వినబడదు. ఆ క్యారెక్టర్ చేశాను. అది సెకండ్ ఫిల్మ్ అండి. నాకు తెలీదు అంటే బేసిక్‌గా నేను సినిమా చేశాను తప్ప ఈ వరల్డ్ ఎలా ఉంటది, ఈ ప్రపంచం ఎలా ఉంటది, హ్మ్. నేనెక్కడికెళ్ళాలి, నాకొక అవకాశం ఇవ్వండి అని నేను ఎవరిని అడగాలనేది నాకు తెలీదు బేసిక్‌గా. హ్మ్. నాకు తెలిస్తే నేనంటే ముందు నుంచే నేను ఇందులో ఉంటే నాకు తెలుస్తదండి. పలానా దగ్గరికెళ్ళాలి, ఆడిషన్ జరుగుతాయంట, ఇలా ఇవ్వాలని. నాకదేం తెలీదు. నేను మళ్ళీ ఇంటికెళ్ళిపోయి కోవిడ్‌లో ఇంటికెళ్ళిపోయా. కోల్డ్ ఫార్మ్ ఉంటే ఇంకా కోల్డ్ ఫార్మ్‌లో కూర్చుండేవాడిని. హ్మ్. అప్పుడు మధ్యలో ఒక కోవిడ్ టైంలో 6 మంత్స్ టైం తర్వాత నాకు కాలొచ్చింది. ఇలా అనుకుంటున్నారు. హ్మ్. ఏంటి అంటే, ఓకే సార్ నేను చేస్తాను అని అలా వచ్చా. దాని తర్వాత 'అర్జున పాల్గుణ', 'తేజమాని'. దాని తర్వాత ఆహ్, ల మన 'రాజ్ తరుణ్‌తో' ఓకే. 'స్టాండప్ రాహుల్', హ్మ్. 'రంగరంగ వైభవంగా', 'చిత్తం మారాణి'.
ఇంకా అలా కంటిన్యూగా Yeah. న్యూస్ పడిపోయింది. బట్ అంటే స్టార్టింగ్ వరకు ఎన్ని కష్టాలు పడ్డా ఒక్కసారి మీ జర్నీ స్టార్ట్ అయినాక చాలా సాఫ్ట్‌గా, చాలా స్మూత్‌గా వెళ్ళిపోయినట్టుంది ట్రావెలింగ్. అంతే అండి. మనం ప్లాన్ అంటే నేను పెద్దగా పట్టించుకోనండి. జర్నీ హ్మ్. అప్ అండ్ డౌన్స్ నేను పట్టించుకోను. హ్మ్. ఆ టైంకి ఏమవుతుంది? ఓకే. అని వెళ్ళిపోతా ఉంటా అంతే. నేను పెద్దగా లైఫ్‌ను సీరియస్‌గా తీసేసుకొని, హ్మ్. మనం ఏదో చేసేయాలి, ఏదో చెందాలి అదేం ఉండదండి. ఈ రోజుకి ఇది అవుతుందా? ఓకే. ఈ రోజుకి ఏమి లేదా ఇంట్లో వండుకొని తిందాం. హ్మ్. అంతే. నేను పెద్దగా బయట కూడా తిరగను. లైఫ్‌ని గానీ, లేకుంటే కెరీర్‌ని గానీ, లేకపోతే గోల్స్ గానీ ఇవేవి గూడా అంటే ఒక ప్రయత్నం చేస్తారు గానీ సీరియస్‌గా పెట్టుకోరు. ఆ! అలాంటి కసిరెడ్డి ఒక స్నేహం విషయంలో మాత్రం అంటే ఒక్కసారి పరిచయం అయితే చాలా సీరియస్‌గా ఉంటారంటే కారణం ఏంటి? ఒక్కసారి ఫ్రెండ్ అనుకుంటే ఇంక ఫ్రెండ్. ఏం జరిగినా వాడికి అండగా నిలబడడమే. ఆ! అంటే మన నుంచి ఏది ఆశించకుండా వచ్చేవాడు ఒక ఫ్రెండే అండి అంతే. హ్మ్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యాహ్! 2022 అనుకుంటాను. 22, 21 సంథింగ్ నాకు ఇయర్ గుర్తులేదు. విశ్వక్సేన్ గారిది ఒక ఇష్యూ నడిచింది. ఆహ్, ఒక మీడియా హౌస్‌తో ఆహ్, యాహ్! ఒక ఇష్యూ నడిచింది విశ్వక్సేన్ గారిది. ఆ సమయంలో విశ్వక్సేన్ గారి చుట్టూ చాలామంది హీరోలు ఉన్నారు. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవ్వరు గూడా విశ్వక్సేన్ గారి వైపు నిలబడి మాట్లాడింది లేదు. హ్మ్. మీరు మాత్రం నాకు బాగా గుర్తు ఒక ఇంటర్వ్యూలో కూర్చొని యాహ్! విశ్వక్సేన్ గారికి మద్దతుగా కొట్టి చూపించాడు. తొక్కేయాలని అనుకున్నారు. హిట్ కొట్టి చూపించాడు. సంథింగ్ ఆబ్వియస్లీ చాలా కదండీ. చాలా వాయిస్ చాలా గట్టిగా రైజ్ చేశారు. మావాడు అని జెప్పేసి. అవునవును. అంత ధైర్యం ఏంది ఒక ఫ్రెండ్‌షిప్ విషయంకొచ్చేలకి? అలా అని లేదండి. అంటే జెన్యూన్‌గా నువ్వు ఏదన్నా చేసేటప్పుడు చాలామంది వస్తారండి మధ్యలో. హ్మ్. వాటన్నిట్లికి సమాధానం ఏంటంటే నువ్వు చేసే పని. హ్మ్. నువ్వది చూపించినప్పుడు నీ నుంచి మాట్లాడడానికి ఎవరు ఉండరు. హ్మ్. నిన్నెత్తి వేలెత్తి చూపించడానికి ఎవడు సరిపోడు. సో, అలా ఎళ్ళేటప్పుడు ఆళ్ళ వైపు నిలబడడం తప్పులేదండి. హ్మ్. అది నీకు ఇప్పుడు రాంగ్ అనిపించొచ్చు. ఇప్పుడెళ్లి చూసుకుంటే నీకు అది రైటు. ఇప్పుడు అప్పుడు మీరు చేసింది రాంగ్ అని మీకు అనిపించొచ్చు. సో, నేను అలానే కాదు. నేను బేసిక్‌గా అంతే. ఫ్రెండ్‌షిప్ అంటే హ్మ్. అంటే ఏ సంబంధం లేకుండా అంటే నీకు ఫ్యామిలీ బాండింగ్ అనేది లేదా రిలేటివ్స్ బాండింగ్ అనేది ఉంటది. ఒక్క ఏ బాండింగు లేకుండా ఒక బాండ్ ఏర్పడేది ఓన్లీ ఫ్రెండ్‌షిప్‌లోనే. హ్మ్. ఫ్రెండ్‌షిప్ ఏంటంటే నీ నుంచి ఏది ఎక్స్‌పెక్ట్ చేయడు. సరదాగా ఏరా హ్మ్. ఏంటి? ఏం చేస్తున్నావు? అంతే వాడి డేలో జరిగేవి చెప్పుకోవడానికి ఎందుకంటే మన డేలో జరిగేవి అందరితోటి చెప్పుకోలేము. హ్మ్. కొంతమందితోటి చెప్పుకోగలుగుతాం. ఆ కొంతమందిలో ఫస్ట్ ఉండే పర్సన్ ఫ్రెండ్. ఆ తర్వాతే నీకు భార్య అన్నా, అంతే. పిల్లలన్నా, అమ్మన్నా, నాన్నన్నా ఎందుకంటే నీ ఎమోషన్‌ని షేర్ చేసుకునేది జెన్యూన్‌గా ఒక ఫ్రెండ్ మాత్రమే. సో, వాడి దగ్గర మాత్రం చాలా సీరియస్‌గా ఉంటారు. సీరియస్ యాహ్! మీన్స్ అంటే ఆ రిలేషన్‌లో. ఆ రిలేషన్‌లో. యాహ్! సూపర్. అండ్ నాకు ఒకటి బాగా మీకు నాకు బాగా కోయిన్సిడెన్స్‌గా తగిలిందేంటంటే, మా మదర్‌కి గూడా శోభన్ బాబు గారంటే చాలా ఇష్టం. ఓకే. 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 చిన్నప్పుడు మీకెలాగ శోభన్ బాబు గారి సినిమాలు చూపిచ్చారో మీ మదరు, నాకు గూడా మా మదర్ అలాగే శోభన్ బాబు గారి సినిమాలన్నీ చూపిచ్చారు. సో, ఏం సినిమాలు చూసారు శోభన్ బాబు గారివి? చాలా చూసానండి 'సోగ్గాడని' హ్మ్. ఆహ్, 'ఏవండి ఆవిడొచ్చిందని' హ్మ్. ఇంకా సో మెనీ ఉన్నాయి ఆయనయి హ్మ్. చెప్పాలంటే. సో, ఆయన సినిమాలేమైనా ఇంపాక్ట్ చూపించినాయా మీ పైన? అంటే నాకు అలాగని ఏం లేదండి. నేను యాక్సిడెంటల్‌గా చెప్తున్నాను కదా! నాకేంటంటే మ్యూజిక్ అవును. సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్. కోర్స్ కూడా ఏదో చేసినట్టున్నారు. డిప్లొమా ఇన్ మ్యూజిక్ అండి. హ్మ్. అప్పుడు అలాగా మ్యూజిక్ సైడ్ ఎళ్లి అనుకోకుండా హ్మ్. ఇంటికాడ సడెన్‌గా తాతయ్య గారికి హెల్త్ ఇష్యూ వచ్చి, ఇంకా తాతయ్య గారు ఇదవ్వడం వల్ల ఇంటికెళ్ళిపోయాను. ఆ తర్వాత 'రాజావారి రాణి' గారు స్టార్ట్ అయింది. ఓకే.